అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మనం రాత్రి పడుకునే ముందు ఒక ప్రశాంతంగా పడుకోవడానికి, నిద్రలో ఎటువంటి చెడు కళ్ళు పీడకల్లో రాకుండా ఉండడానికి ఒక 5 నామాలను మనం జపించుకొని పడుకున్నట్లయితే మనకి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అదేవిధంగా ఎటువంటి భయాలను కలిగించకుండా ఉంటుందని మన గురువులు పెద్దలు మనకి ఒక 5 నామాలను ఇచ్చారండి. అవి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దామండి. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా, లేదా పీడకల్లో భయపడుతున్నాయా? అయితే మన పురాణాలు చెప్పిన ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే ఎలాంటి ఒత్తిడైనా సరే దూరమయ్యి మనకి వెంటనే గాఢ నిద్ర వస్తుంది. అయితే ఆ 5 నామాలకు సంబంధించిన ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తితో చదువుకోండి. అగస్యం మాధవం చైవ ముచుకుందం మహాబలం కపిలో మునిరాస్తిక పంచైతే సుఖసైనః. ఈ 5 నామాలు గల ఈ శ్లోకాన్ని, ఈ 5 నామాలని పఠించడం వలన మనకున్న టెన్షన్లు అన్నీ తొలగిపోయి మనకి ప్రశాంతత లభిస్తుంది. అయితే ఈ 5 నామాలని ఎందుకు తలుచుకోవాలి అన్నదానికి వివరణ అయితే చూద్దామండి. అగస్త్యుడిని ఈయన తలుచుకుంటే భయాలు తొలగిపోతాయి. అంతేకాదు మనకి తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఎందుకంటే అగస్త్యుల వారు మనకి వాతాపి అనే రాక్షసుని కూడా చక్కగానే తినేసి వాతాపి జీర్ణం అంటూ ఆయన్ని ఆ రాక్షసుని జీర్ణం చేసేసుకుంటారు. అంతటి మహిమాన్వితమైన వ్యక్తి అగస్త్యుల వారు. ఆయన పేరు మొదటగా తలుచుకోవాలి. రెండవది మాధవుడు అంటే విష్ణువు. పాలకడలిలో ప్రశాంతంగా యోగనిద్రలో ఉండే ఆయన తలుచుకోవడం వల్ల మన మనసుకి ప్రశాంతత అయితే ఏర్పడుతుంది. మూడో నామం వచ్చేసి ముచుకుందుడు. ఆయన పడుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదని వరం అడిగి మరీ పడుకున్న రాజు అండి ఈయన తలుచుకోవడం వల్ల మనకి నిద్రలో ఎటువంటి నిద్రాభంగం కాకుండా ఉంటుందని ఈయన తలుచుకోవాలి. ముని పేరు వచ్చేసి కపిలుడు. ఆయనది ఒక వెరైటీ యోగ నిద్ర అనమాట. ఆయన ఎప్పుడూ ఒక ప్రశాంతమైన ధ్యానంలోనే ఉంటాడు. అటువంటి ధ్యాన నిద్ర కోసం మనం ఈయన తలుచుకోవాలి. ఇంకా 5వ ముని వచ్చేసి ఆస్తికుడు. ఈయన్ని తలుచుకోవడం వల్ల మనకి పాములు విషపురుగులు భయం ఉండదు. మనకి ఒక భద్రత భావం అనేది కలుగుతుంది. భయం అనేది తొలగిపోతుంది. ఇటువంటివి కూడా మన దుస్వప్నాల కింద రావు. కాబట్టి ఈ 5 నామాలను ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఈ నామాలను పఠించండి. అయితే 1 రోజు 2 రోజులు కాదండి, 1 నెల, ఒక 40 రోజులు, లేకపోతే అర్ధమండలం అలా ట్రై చేయండి. ఒకసారి ఏది చేసినా వచ్చేది కదా, కాబట్టి ట్రై చేయండి. ప్రశాంతమైన నిద్రను పొందండి. హాయిగా ఆనందంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.